నోటీసులపై రాజకీయ దుమారం రగులుతోంది. ఇది రాజకీయ కక్ష సాధింపేనంటోంది బీఆర్ఎస్. అయితే సీఎంకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది కాంగ్రెస్ వాదన. ఈ విషయంపైన ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవికుమార్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అలాగే విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా రవికుమార్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? రవికుమార్ గారు, ఏ రకంగా చూస్తారు? సిట్ విచారణకు సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎక్కడ కూడా తెగట్లేదు. ఎంక్వైరీ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య మళ్ళీ ఊపు మీదకి వచ్చింది. కేటీఆర్ ని విచారించారు, హరీష్ రావుని విచారించారు, సంతోష్ రావుని విచారించారు. అంతిమంగా నోటీసులు ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చారు, ఆయన రాలేరు అని అన్నారు. కాకపోతే దీని మీద కొంత రాజకీయ దుమారం రేగుతుంది కదా, ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. బీజేపీ ఏ యాంగిల్లో చూస్తుంది ఈ అంశాన్ని? బీజేపీ యొక్క యాంగిల్ ఏంటంటే, ముందుగా అందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. బీజేపీ చూసే విధానం ఏంటంటే, దీంట్లో ఈ రెండు పార్టీలు, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్, రెండు పార్టీలు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అయ్యి ఒకరితో ఒకరు కలిసి చేయి కలుపుకొని ఈ యొక్క కేసులని కుమ్మక్కైపోయి కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక సీరియల్ లాగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ యొక్క కేసులు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు నడుస్తూనే ఉంటాయండి. శివ గారు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు నడుస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సిట్టు విచారణ వేసి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏం తెలియదు. ఈ కేసులోనే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులోనే కాదు, మిగతా ఏ కేసులో కూడా, గొరెలా స్కామ్ సంబంధించిన కేసు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అనేక స్కాముల పైన ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఈ కేసులను ఒక కొలిక్కి తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి నిందితులను పట్టుకొచ్చి అక్కడ పోయినటువంటి డబ్బును, అవినీతి జరిగినటువంటి డబ్బును రికవరీ చేయాలనే నిబద్ధత, నిజాయితీ ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి ఉన్నదంతా ఒకటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ స్కాములు చేసిందో ఆ స్కాముల ద్వారా ఏదైతే డబ్బులు దొబ్బి తిన్నదో ఆ డబ్బుల్లో మనకు కొంచెం వాటా తీసుకొని మనం కాముగా ఉందాం, ఈ కేసులన్నీ కూడా నీరు గారుద్దామనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కేసులని ఒక సీరియల్ లాగా కొనసాగిస్తుంది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల డబ్బు. నేను ఇంకోటి, ఫోన్ ట్యాపింగ్ లో డబ్బు ఏముందని చెప్పేసి అడగవచ్చు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా అనేక మంది వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ రూపంలో డబ్బులు తీసుకున్నారు. ఇన్ని డబ్బులు తీసుకున్నటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అనేక స్కాములలో డబ్బులు దొబ్బినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అదే విధంగా అనేక స్కాములు అంటేనే కాంగ్రెస్ అని పేరున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వనరులను, ఖజానాని దోచుకొని ఒకరికొకరు కుమ్మకై పంచుకొని తెలంగాణ ప్రజల దృష్టి మరలుస్తున్నారు. మేము అందుకే చెప్తున్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పిండు, ఏ కేసు కూడా ఇది మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు తేలదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం, అది 2014లో చిన్న స్కామ్, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నైనీ బ్లాక్ బొగ్గు గనుల కుంభకోణంలో వరకు కూడా ఈ ప్రభుత్వాలు, రెండు పార్టీల ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని సమీక్ష చేయాలా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు కోరారు. అదే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి, ఈ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014 తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అన్ని తద్వారా ఇక్కడ జరిగినటువంటి దోపిడీ అదంతా కూడా బయటికి రావాలి అంటే సింగిల్ జడ్జితో, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా బయట చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుని ఏ విధంగా అయితే కేసీఆర్ గారు కుమ్మక్కైపోయి మూసేశారో, అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ గారి కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైపోయి మూసి రుణం తీర్చుకునే కేసీఆర్ రుణం తీర్చుకునే పని రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి నమ్మాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో అండి, ముఖ్యంగా శివ గారు, ఎలక్షన్ టైంలో ఈ హైడ్రామా నడిపిస్తూ ఉంటారు ఈ రెండు పార్టీలు కుమ్మక్కైపోయి. ఎందుకు? ఈ రెండు పార్టీలే మీడియాలో కనిపించాలి, ఈ రెండు పార్టీల విషయాలే మీడియాలో రావాలి, పత్రికల్లో రావాలి. బీజేపీ లాంటి పార్టీ వార్తలు పత్రికల్లో రాకూడదు. బీజేపీ ఎక్కడుందని చెప్పుకునే మాటలు రావాలనే ఒక కుట్రతో ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాటకంలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా చాలా స్పష్టంగా ఒకటే విషయం తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఈ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారు, ఇద్దరు కలిసే డ్రామాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి కేసుని ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మూసేశారో అదే విధంగా కేసీఆర్ కేసుని రేవంత్ రెడ్డి గారు మూసేయడానికి స్పష్టంగా ఒప్పందం జరిగింది.
ఒప్పందం చేసి అన్ని కేసులు మూసేస్తారు, ఇద్దరు పంచుకుంటారు, తెలంగాణ ప్రజలే పిచ్చోళ్ళని చేస్తారు. అందుకే తెలంగాణ ప్రజలు ఈ విషయాలపైన చాలా జాగ్రత్తగా ఉండాలి, అవగాహనతో ఉండాలి. వచ్చే ఎన్నికల్లో అయినా చాలా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మీ జీ న్యూస్ తరఫున తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. రైట్, ఓకే. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ దత్తాత్రేయ గారి ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది. దత్తాత్రేయ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, ఆయన అయితే రాలేనట్టు ఒక రిప్లై ఇచ్చారు. అఫ్ కోర్స్ అటు సిట్ కూడా రెస్పాండ్ అయింది, ఇంకో డేట్ తాము చెప్తామంటూ కూడా వారు చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు మీ మధ్య అలాగే అధికార కాంగ్రెస్ మధ్య కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మీరేమో ఇది రాజకీయ కక్ష సాధింపు అంటే లేదు, జరిగినటువంటి వ్యవహారాన్ని బయటపడతామని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు బీజేపీ వెర్షన్ కూడా విన్నారు. రవికుమార్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు, మీ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అంటూ కూడా ఆయన తేల్చేసిన సిచ్యువేషన్. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా జరుగుతా ఉంది అంటే, ఇది 24 నెలలుగా నడుస్తున్నటువంటి ఒక ఎపిసోడిక్ డ్రామా, ఒక సినిమాటిక్ లేకపోతే ఒక సీరియల్ తరహాలో ప్రతిసారి ఎన్నికల ముందర ఏదో ఒక, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల ముందర, ఆ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందర, లేకపోతే ముఖ్యమంత్రి గారి విదేశీ పర్యటన ముందర ఇక్కడ ఒక చిట్టి రాసిపోతాడు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీకి గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్టి అధికారులకు గాని ఒక చిట్టి రాయించి, ఏ రోజు ఏ చిట్టి ఓపెన్ చేస్తే ఆ చిట్టిని అమలు చేయాలా, ఆ చిట్టిలో ఉన్నటువంటి సమాచారం అమలు చేయాలని చెప్పేసి వెళ్తాడు. ఇవాళ రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షలో భాగంగానే ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేకనే ఇవాళ వాళ్ళ అవినీతి బాగూతం మొత్తం బయట పెడతా ఉంటే, మంత్రుల మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, అవినీతి డబ్బుల పంపకాలను బయట పెడతా ఉంటే, సింగరేణి కుంభకోణంలో జరిగినటువంటి 9 టెండర్ల రద్దు వ్యవహారం జరిగింది అంటేనే అక్కడ అవినీతి జరిగిందని నిరూపితమైంది. ఇవాళ మా నాయకుడు హరీష్ రావు గారు ఆ 9 టెండర్ల కుంభకోణాన్ని బయటకు తీయగానే ప్రెస్ మీట్ పెట్టిన 6 గంటల్లో ఆయనకు నోటీసులు ఇస్తారు. కేటీఆర్ గారు ఈ భూ కుంభకోణానికి సంబంధించి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్ట్ విషయంలో 5 లక్షల కుంభకోణానికి నాంది పలుకుతున్నారంటే ఆయనకు నోటీసులు ఇస్తారు. సంతోష్ రావు గారికి ఇస్తారు. ఇవాళ కేసీఆర్ గారికి ఇచ్చారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము అంటే, ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి కేసీఆర్ గారి జపం చేయకుండా, రోజుకు నాకు తెలిసి ఎవరైనా పుణ్యం రావాలంటే లేకపోతే పురుషార్థం రావాలంటే ఒక జపమాల పట్టుకుని నామస్మరణ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నామస్మరణ చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఇంత దిక్కు దివానా ఉన్నదని అర్థమైతా ఉంది, స్పష్టంగా అర్థమైతా ఉంది. కేసీఆర్ ని ప్రతి సభలో, ఏ బహిరంగ సభలో అయినా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు అని, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాడిన నాయకుడు అనే గౌరవ మర్యాదలు లేకుండా, ముఖ్యమంత్రి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు ఇంత సుదీర్ఘంగా అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు అనే గౌరవ మర్యాదలు లేకుండా, ఎక్కడ పడితే అక్కడ నోరుకి ఎంతొస్తే అంత మాట్లాడుతూ, ఆయన చావును కోరుకుంటూ, ఆయనని బొందబెడతానని చెప్తూ ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ ని గాని, కేసీఆర్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక, ఆయన కంటే మంచి పనులు చేసేటువంటి సామర్థ్యం లేక, నాలెడ్జ్ లేక, ఇవాళ ఈ సిట్టు నోటీసుల పోరు మీద రాక్షస ఆనందాన్ని పొందుతున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఇది. వాళ్ళ అవినీతిని బయటకు పెడితే, మేం చేసిన అవినీతి పక్కకు జరగాలంటే, మా అవినీతి భాగవతం గురించి ఎవరు డిస్కషన్ చేయొద్దంటే ఖచ్చితంగా ఇంకొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రాజకీయ పబ్బంలో భాగంగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. మాకు రాజ్యాంగం అంటే గౌరవం ఉందండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా సిట్టుకు గాని, ఆ చట్టాలకు గాని దేనికైనా గౌరవ మర్యాదలు ఇచ్చి మేము నోటీసులు ఇచ్చినటువంటి 6:30-7 గంటల్లోనే మేము సిట్టు విచారణకు ఎదుర్కొన్నాం. హరీష్ రావు గారు ఎదుర్కొన్నారు, కేటీఆర్ గారు ఎదుర్కొన్నారు, సంతోష్ రావు గారు, కేసీఆర్ గారు కూడా ఎదుర్కొంటారు. కానీ చూడండి ఎంత దురుద్దేశం ఉంటే, డైవర్ట్ పాలిటిక్స్. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి